భయ్యా భయ్యా పండన్న విజయ్ దేవర పండన్న ఈ సినిమాతో నువ్వు కోట్లు పనులు పుట్టేసి వచ్చి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాప్ ఎవరంటే టాప్లో కూర్చునేవాడు విజయ్ దేవర పండన్న ఒక్కడే. కింగ్డమ్ సినిమా ఉంది భయ్యా. కింగ్డమ్ సినిమా చూసినంతసేపు ఒక కింగ్ అంతే. విజయ్ దేవర పండ ఒక కింగ్. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకే కాదు, హైదరాబాద్ రాజ్యం కాదు, ప్రపంచం మొత్తం కింగ్డమ్ ఒక్కడే. విజయ్ దేవరకొండ ఒక్కడే కింగ్. ఆ కింగ్కి ఆ డమ్ము తోడైంది. సినిమాలో మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ కామెడీలు, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, ఆ ఎమోషన్లు, ఆ రొమాన్స్లు పట్టుకున్నాడు. నువ్వు చూడాలి అదే ఎంతసేపు పట్టుకొని నీకు అదేనా అదే చేసా నీ మైండ్ మారదా? రొమాన్స్ అంటే ఏంటి? రొమాన్స్ అసలు ఆడుంది, అసలు హీరోయిన్ క్యారెక్టరే లేదు. హీరోయిన్ పట్టుకున్నాడు అన్న, సాంగ్ కట్ చేశారన్న. హీరోయిన్ మీద లాస్ట్ తొడల మీద పడుకున్నాడన్న. నువ్వు థియేటర్ లో ఎవరితో పడుకున్నావు? అందుకనే ఇలా చెప్తున్నావు. సినిమా ఏముంది డైలాగ్ రా బీజం పిచ్చోడైపోయారు. సినిమా చూసి అందరూ పిచ్చోడైపోయారు. విజయ్ అన్న గుండు కొట్టుకొని పిచ్చెక్కించాడు పోయి అందరికి. విజయ్ అన్న గుండు కొట్టుకొని మాకు పిచ్చెక్కించాడు పోయి ఆ సినిమాలో. విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? చూసావా? అదైనా పడుకున్నావా? విలన్ క్యారెక్టర్ అయితే ఎవరో తమిళోడు, హిందీ వాళ్ళు తెలుగు సినిమా ఫీల్డ్లో పడి తెలుగు సినిమా ఫీల్డ్ని ఏలకుంటే వాళ్ళని విజయ్ దేవరకొండ నరికి పొడిచి చంపతా ఉంటే ఇది కథ కావాలి. సినిమా కావాలి. ఇది సినిమా అంటే ఇదే. డ్యాన్స్లా తీసుకో, ఫైట్లా పెరుక్కో, రొమాన్స్లా లాక్కో. నీకేం కావాలి? సినిమా అడుగుడు అన్నాడు బాగాలేదని. ఏం కావాలి నీకు? చూసుకో, లాక్కో, ఏమన్నా చేసుకో, ఏదో ఒకటి చేసుకోండి. సినిమాని దయచేసి నెగిటివ్ చేయకండి. చెప్పేదాన్ని ఒకటి అందరికీ సినిమాని ఆదరించండి, ఆడించండి. మీరు కూడా పంచుకోండి, పాలు పంచుకోండి ఆనందాన్ని. అంతేగాని సినిమాని దయచేసి నెగిటివ్ చేయొద్దయ్యా, చేయకండి. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ అయితే చెప్పలేదు పోయి. అనిరుద్ధ్ అన్న బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ